క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ మారనాథ మరి యొక్క శ్రమకాల ధ్యానంలోనికి మనము ప్రవేశించి ప్రభువును స్తుతించుటకు ఆరాధించుటకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ ప్రత్యేకమైన సమయమును బట్టి ప్రభువును స్తుతించుచు ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. శిలువ ధ్యానములలోని ఈ ధ్యానించుచున్న మీ ఎల్లరకు శుభములు, దీవెనలు, ఆశీర్వాదములు కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు శిలువ రూపములు అని ధ్యానం చేసిన మీదట శిలువ కాంతికి రూపాంతరము, శిలువ శుద్ధికి రూపాంతరము, శిలువ సువార్తకు రూపాంతరం అని కొన్ని విషయములను మనము ధ్యానం చేశాం. ఈరోజు మరొక విషయమును మనం ధ్యానం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాము. అదేమిటి అంటే శిలువ మహిమకు రూపాంతరము. రూపాంతరం అనగా మనము గద్దనాల్లో ధ్యానం చేసాం, మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంతరంగ రూపము మార్చబడుట. అంతరంగ రూపము మార్చబడి దేవుని యొక్క మహిమకు రూపాంతరీకరణము చెందుట. మహిమ అనే పదము దేవునికి చెందినటువంటి పదము. ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క గుణలక్షణములను, వాటికి చెందినటువంటి ఒక ప్రకాశతను తెలియచేసేదే ఈ మహిమ. ఇశ్రాయేలీయులు, మన ఆదిపితరులైనటువంటి ఇశ్రాయేలీయుల ప్రయాణంలో మేఘమునందు కనబడినటువంటి దేవుని యొక్క మహిమ, ఈ దేవుని మహిమకు పెట్టబడినటువంటి పేరు షెకీనా. ఈ షెకీనా మహిమను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ద క్లౌడ్ ఆఫ్ షెకీనా, మహిమ మేఘము. నిర్గమకాండంలో 13వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూస్తే, ఇశ్రాయేలీయుల ప్రయాణంలో పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభంగాను ప్రియమైన ప్రభువు వారితో ఉండి వారిని నడిపించుచున్నాడు అనేటటువంటి మాట 13:21 వచనములో, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఈ యెహోవా మహిమ పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను వారితో ఉండి వారిని నడిపించుచూ ఉన్నది అనే మాట మనము చూడగలుగుతూ ఉన్నాం. అనగా ఈ మేఘము లేక ఈ మహిమ దేన్ని సూచిస్తూ ఉంది అంటే, దేవుడు వారితో ఉన్నాడు, దేవుని సన్నిధి వారికి తోడుగా ఉన్నది అనడానికి రుజువుగా, యెహోవా మహిమ లేక యెహోవా వారితో ఉన్నాడు అనడానికి రుజువుగా ఈ మహిమ మనకు కనబడుచు ఉన్నది. నిర్గమకాండము 24వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. 24:16లో చూడండి, యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు ఆ కొండ మీద మేఘము నిలిచింది. ఆ మేఘములో నుండి ప్రభువు మాట్లాడుచూ ఉన్నారు. అనగా భావం ఏమిటి అంటే, మహిమ, యెహోవా మహిమ మేఘము వలె కొండను ఆవరించి ఉంది గనుక ఆ మహిమలో నుండి ప్రభు మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే యెహోవా మహిమ దేవుని సన్నిధికి గుర్తుగా కనబడుచు ఉన్నది అని మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. అలాగే 40వ అధ్యాయం 34వ వచనం, నిర్గమకాండము 40వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తే, మన ప్రియమైన ప్రభు, నేను మీతో నివాసం చేస్తాను గనుక మీరు నాకు ఒక మందిరాన్ని కట్టండి అని దేవుడు వారిని కోరారు. నిర్గమకాండం 25:8లో మనకు కనబడుతూ ఉంది. కోరిన కోరిక ప్రకారంగా మోషే గారు దేవుడు చెప్పినట్టుగా కొండ మీద తనకు చూపించినట్టుగా
విధముగానే ఆయన ఒక మందిరాన్ని నిర్మాణం చేశారు అని మనకు కనబడుచు ఉన్నది. అది నిర్గమకాండం 44:33 వచ్చినప్పుడు చివరి మాటల్లో చూస్తే, అలాగున మోషే పని సంపూర్తి చేశాను. ప్రత్యక్ష గుడారం యొక్క పనిని మోషే గారు సంపూర్తి చేశారు. 34 వచనం మనం చూస్తే 40-30, అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. ఈ మహిమ, ఈ మేఘము ప్రత్యక్ష గుడారం అంటే ప్రభు తనకు చూపించినట్టుగా చెప్పినట్టుగా మోషే గారు ఆ ప్రత్యక్షపు గుడారమును పరిపూర్తి చేసి వాటిని తైలముతో అభిషేకించిన తరువాత దేవుని యొక్క మహిమ మేఘము ఆ గుడారమును కమ్మెను గనుక ఆ గుడారములోనికి మోషే వెళ్ళలేకుండెను అనే మాట మనం చూస్తున్నాం. రాజుల గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు సొలొమోను ఒక మందిరమును కట్టుట మనము చూడగలుగుతున్నాం. రాజుల మొదటి గ్రంథం 8 అధ్యాయం 10-11 వచనాలు మనం చూస్తే చూడండి. అక్కడ యాజకులు పరిశుద్ధ స్థలముల నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. దేవునికి స్తుతి కలుగునుగాక. మోషే గారు ప్రత్యక్ష గుడారము నిర్మాణము చేసినప్పుడు ఈ యొక్క మేఘము దిగువచ్చుట మనం చూస్తున్నాం. మోషే గారు ఆ మందిరంలోకి వెళ్ళలేకపోయిన చరిత్ర. సొలొమోను గారు మందిరం కట్టినప్పుడు ఆ మందిరము మీదకి మహిమ మేఘము దిగు వచ్చుట, యెహోవా తేజో మహిమ ఆ మందిరమును నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత లేక మహిమ ఉన్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. అలాగే దినవృత్తాంతముల 2వ గ్రంథం కూడా 5వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథము 5వ అధ్యాయము 13-14 వచనములు మనం చూస్తే, వారితో కూడా బోరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బోరలు ఊదు వారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి ఆ బోరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చెప్పినట్టుగా ఆ గుడారమును నిర్మాణము చేసినప్పుడు లేక మందిరమును నిర్మాణము చేసినప్పుడు దేవుని మహిమ ఆ యొక్క గుడారము మీదికి దిగివచ్చుట మనము చూచుచున్నాము. అంతేకాకుండా వారు పాఠకులందరూ కలిసి ఆ చక్కని పాటలు పాడుచుండగా, బోరలు ఊదేవారు ఊదుచు ఉండగా, ఏకస్వరముతో అందరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయుచుండగా, బోరలతో తాళముతో వాద్యములతో స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునుగా కానీ దేవుని స్తుతించుచుండగా అప్పుడొక మహిమ మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి. దేవుని మందిరము మీదికి మహిమ మేఘము దిగి వచ్చి వారు స్తుతించుచు ఆరాధించుచు ఘనపరచుచు ఉండగా మహిమ మేఘము వారి మీదకి దిగి వచ్చిన చరిత్ర ఇప్పుడు మనం ఆయా
పుస్తకాల్లో ఉన్నటువంటి వచనాలను బట్టి, రాజుల గ్రంథంలో, నిర్గమకాండంలో, దినవృత్తాంతముల గ్రంథంలో ఉన్న మాటలను బట్టి మనం పాడుతున్నాం. దీనిని బట్టి ఒక పాట కూడా రాశారు భక్తులు. సొలొమోను దేవాలయములు నీదు మేఘము రాగానే, సొలొమోను దేవాలయములు నీదు మేఘము రాగానే, యాజకులు నీ తేజ మహిమకు నిలువలేకపోయిరి, యాజకులు నీ తేజ మహిమకు నిలువలేకపోయిరి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండే మమ్ము నాడి పెంచుమా, నేడు మాతో కూడా నుండే మమ్ము నాడి పెంచుమా. దేవునికి స్తుతి కలుగునుగాక. బోలో యేసు మహారాజుకు. ఇది ఒక భాగం. ఆయన మహిమయ్య ఉన్నారు. ఆయన మహిమ ప్రత్యక్ష గుడారము మీదకి, దేవుని మందిరం మీదకి దిగి వస్తూ ఉండేది. వారు పాటలు పాడుచు దేవుని స్తుతిస్తూ ఉండగా దేవుడే వారి మధ్యకు దిగి వచ్చి ఉండేవారు. ఇది చరిత్ర. అయితే రోమాపత్రికలకు వచ్చేసరికి పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే 3:23 రోమీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 3:23 మనం చూస్తే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదమును లేదు, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. దేవుడు ఆ దినములలో మహిమ మేఘముగా దిగి వచ్చి వారిని నడిపించారు. ఈ దినములలో పౌలు గారు చెప్పే మాట ఏమిటంటే, అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించేటటువంటి ఆ మహిమను, ఆ ఘనతను, ఆ గొప్పతనమును అందుకొనలేకపోవచ్చున్నారు. కాబట్టి మహిమను అందుకొనలేని మానవునికి, మహిమను పోగొట్టుకున్న మానవునికి తిరిగి ఈ మహిమను ఇచ్చుట కొరకే మహిమగల దేవుడు తన మహిమను పోగొట్టుకొని పరలోకములో అత్యధికమైనటువంటి సింహాసనం మీద కూర్చుండి నివాసము చేయుచున్నటువంటి ఆ మహాదేవుడు, మహిమగల దేవుడు తన మహిమను విడిచి, తన ఘనతను విడిచి, తన యొక్క దేవత్వాన్ని విడిచి మానవత్వాన్ని ధరించుకొని, దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఈ భూలోకమునకు నరావతారమెత్తి వచ్చి వేసినారు. దేవునికే స్తుతి కలుగునుగాక. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ మర్మాన్ని పౌలు భక్తులు తెలియజేస్తూ ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చూసినట్టయితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. కాబట్టి మహిమను విడిచి మానవాకారాన్ని ధరించుకొని, రిక్తునిగా చేసుకొని, దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఎందుకు ఆయన ఈ భూలోకానికి వచ్చినాడు అంటే, మహిమను పోగొట్టుకున్న మానవునికి తిరిగి మహిమను అద్దడానికి, తిరిగి మహిమను దిద్దడానికి. ప్రియమైన ప్రభు ఈ భూలోకమునకు నరావతారమెత్తి వచ్చి వేస్తున్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ
5వ అధ్యాయంలో మరికొంత వివరాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27 వచనాన్ని మనం చూస్తే చూడండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట ఆ సంఘమును నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకాయ తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తు శిలువ యజ్ఞము ఎందుకు? యేసుక్రీస్తు శిలువ త్యాగము ఎందుకు? యేసుక్రీస్తు శిలువ మరణము ఎందుకు? ఆయనకు ఈ మేకులు కొట్టుట ఎందుకు? ఈ భారములు భరించుట ఎందుకు అంటే ఆ సంఘము ముడత అయినను కలంకమైనను మట్టిది మరి ఏదైనను లేక మహిమ గల సంఘముగా దేవుని ఎదుట ఈ సంఘమును నిలువబెట్టుకొనవలెనని, మహిమ గల సంఘముగా ఈ సంఘమును నిలువబెట్టుకొనవలెనని ఆ సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు వచ్చారు? మహిమ పోగొట్టుకున్న మానవుని మహిమ ఇవ్వడానికి. ఎందుకు చనిపోయారు? మహిమ గల సంఘంగా ఈ సంఘమును మార్చుట కొరకు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే ఈ మానవుణ్ణి లేక ఈ సంఘమును దేవుడు మహిమ గల సంఘముగా మలచుచున్నాడు. అందుకే మనం చూసినప్పుడు యెషయా ప్రవచనంలో 6వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ దేవదూతల స్తుతి పాట మనకు కనబడుచు ఉన్నది. దేవదూతలు 6వ అధ్యాయంలో మరి 6 రెక్కలు కలిగి ఉన్నట్టుగా కనబడతా ఉంది. 2తో ముఖాన్ని కప్పుతున్నారు, 2తో కాళ్ళను కప్పుతున్నారు, 2తో ఎగురుతూ ఉన్నారు. వారి నోట నుండి స్తుతి మాట కనబడతా ఉంది. 3వ వచనంలో వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. దేవుని సంకల్పం ఏమిటి? దేవుని ఉద్దేశం ఏమిటి అంటే ప్రపంచమంతా సర్వలోకమంతా దేవుని మహిమతో నింపబడవలసి ఉన్నది. దేవుని యొక్క తేజస్సుతో, దేవుని కాంతితో, దేవుని ప్రకాశతతో ఈ సర్వలోకమంతా నింపబడవలసి ఉన్నది. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. 60వ అధ్యాయంలో కూడా 2వ వచనం మనం చూస్తే 60వ అధ్యాయం 2వ వచనంలో ఒక ప్రవచనం, నీకు వెలుగు వచ్చి ఉన్నది. 1వ వచనం నుండి లేమో తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవునికి స్తుతి కలుగునుగాక. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇంకా 2వ వచనం చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, అయితే యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన మహిమ, ఆయన మేఘము, ఆయన గుణలక్షణములు, ఆయన కాంతి, ఆయన తేజస్సు, ఆయన ప్రకాశత నీ మీద, నా మీద, మన మీద ఉదయించవలసి ఉన్నది. ఇప్పుడు నేను చెప్పే ఒక 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. దేవుని పిల్లలమైన మనము మహిమను పోగొట్టుకొను వారముగా కాకుండా, మహిమనివ్వడానికే మహిమ గల దేవుడు మహిమ లేని మానవునిగా వచ్చారు అని, మహిమ కలిగిన దేవుడు మన నిమిత్తమే సిలువలో యజ్ఞమయ్యారని,
పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించినట్టుగా సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది అని, లోకము మాత్రమే కాదు 60వ కీర్తన 2వ వచనం ప్రకారంగా ఆయన మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. అంటే వ్యక్తిగతంగా ఒక్కొక్కరి మీద ఆయన మహిమ ప్రకాశించుచు ఉన్నది కనుక దేవుని పిల్లలమైన మనమందరం కూడా ఈ మహిమకు రూపాంతరము చెందవలసిన వారమై ఉన్నాం. మన అంతరంగ పురుషుడు దేవుని మహిమ చేత రూపాంతరము చెందవలసి ఉన్నది. దేవుని శక్తితో, దేవుని వాక్కుతో, దేవుని వరములతో, దేవుని ప్రభావంతో, దేవుని కాంతితో, దేవుని ప్రకాశతతో ప్రజ్వరిల్లవలసి ఉన్నది. ఈ మహిమకు మనమందరము రూపాంతరము చెందాలి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారనే మాటలో కాకుండా మరి మహిమలోనికి మనమందరము రూపాంతరము చెందాలి. ఇది మొదటి కార్యమై ఉండగా, ఇది మొదటి ఉద్దేశమై ఉండగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయం 18 వచనాన్ని మనం చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3 అధ్యాయము 18 వచనాన్ని మనం చూసినట్టయితే అక్కడ ఒక సంగతి మనకు కనబడుచు ఉన్నది. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. మొదటి మాట అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. 2వ మాట మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. మొదటి మాట అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు అంటే మహిమ లేని వారముగా కాకుండా మహిమ గల వారముగా మనము ఈ మహిమను లోకమునకు ప్రతిఫలింప చేయవలసిన వారమై ఉన్నాం. లోకమునకు ఈ మహిమను వెల్లడి చేయవలసిన వారమై ఉన్నాం. ఒక మోషే ఈ మహిమను వెల్లడి చేసినప్పుడు అక్కడ ఉన్నవారు ఆ మహిమను చూడలేక ముసుగు వేసుకోమన్నారు. కనుక మనము దేవునిని లోకమునకు కనపరచవలసిన వారమై ఉన్నాం, ప్రతిఫలింప చేయవలసిన వారమై ఉన్నాము. గ్రహించాలి. ఇక 2వ మాట ఏమిటంటే మహిమ నుండి అధిక మహిమకు రూపాంతరము. మహిమ నుండి అధిక మహిమకు అంటే 30దంతులుగా, 60దంతులుగా, 100అంతలుగా మహిమ నుండి అధిక మహిమకు, భక్తి నుండి అధిక భక్తికి, ప్రేమ నుండి అధిక ప్రేమకు, 30దంతుల నుండి 100అంతలలోనికి మనము రూపాంతరము చెందవలసిన వారమై ఉన్నాం. మొదట మనము మహిమను ప్రతిఫలింప చేసే వారముగా ఉండాలి. 2 మహిమ నుండి అధిక మహిమకు రూపాంతరము చెందాలి. ఎదుగుతూ ఉండాలి, వృద్ధి పొందుతూ ఉండాలి. రోజు రోజుకు మన యొక్క మహిమ అభివృద్ధి పొందుతూ ఉండాలి. మహిమ నుండి అధిక మహిమకు, మహిమ నుండి అధిక మహిమకు మనము విస్తరిస్తూ అభివృద్ధి పొందుతూ సాగిపోవలసిన వారమై ఉంటున్నాం. గ్రహించాలి. ఇక 3వ మాటకి రాయబడిన మాట చూడండి. మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే దేవుని ఆత్మ చేత, ఆత్మ వరముల చేత, ఆత్మ ఫలముల చేత నింపబడిన వారమై దేవుని పోలికకు సమానమైన రూపములోనికి మనమందరము కూడా మలచబడి, మన ముందు 2 కార్యములు మన ముందు ఉంచబడ్డాయి. ఒకటి, మన కాలములో ప్రభు వస్తే ఎగిరి మహిమ మేఘము ఎక్కుట. 2 ఒకవేళ మనము మరణిస్తే మహిమలోనికి చేర్చబడుట. యేసు రాకడ వస్తే రాకడ మేఘం ఎక్కుట, లేదా మరణం వస్తే మహిమ రాజ్యములోనికి ప్రవేశించుట. మహిమ మేఘం ఎక్కుట, మహిమ రాజ్యములోనికి ప్రవేశించుట. మన ముందు ఉంచబడినటువంటి ఈ యొక్క 2 కార్యములు ఉన్నవి కనుక మనము మహిమ స్వరూపి అయిన దేవుని పోలికగా మార్చబడి మహిమ గల వారముగా పరలోకమునకు చేర్చబడవలసిన వారమై ఉన్నాం.
అందుకే ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 26 వచనంలో ఆ మహిమ రాజ్యములోనికి, ఆ పరలోక రాజ్యములోనికి జనములు ఏం తీసుకెళ్తారో అక్కడ రాయబడిన మాట 21 అధ్యాయం 26 వచనంలో, జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేదరు. మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేదరు. మహిమ ఘనత, మహిమ ఘనత. రేపటి దినమందు వేగం మీదకు మనం తీసుకుని వెళ్ళేది ఇదే. మహిమ రాజ్యములోనికి మనం తీసుకుని వెళ్ళేది ఇదే. మన వెండి బంగారములు కానీ, మన ధన ఘనతలు కానీ మన వెంబడి రావు. మనం ప్రేమించే ఈ శరీరం మన వెంబడి రాదు. మనం ప్రేమించే ఏ వస్తువు కూడా మన వెంబడి రాదు. మన వెంబడి వచ్చేది ఏమిటంటే మహిమ. దీన్ని మనం సంపాదించుకోండి. 3 విషయాలు. 1, మహిమను సంపాదించుకొని మహిమలోనికి రూపాంతరం చెందండి. 2, మహిమ నుండి అధిక మహిమకు రూపాంతరం చెందండి. 3, మహిమ గల వారముగా మార్పు చెంది మహిమ గల దేవునికి సమరూపముగా మార్చబడండి. మహిమ రాజ్యమునకు మహిమను తీసుకుని వెళ్ళడానికై సంసిద్ధంగా ఉండండి. ఈ స్థితికి చేర్చేవారు మన ప్రియమైనటువంటి ప్రభువే. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలు 3 అధ్యాయము 21 వచనాన్ని మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:21లో, సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానినిగా మార్చును. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన మన దీన శరీరమును మహిమ గల శరీరమునకు సమరూపము గల దానినిగా మార్చును. మన ఈ దీన శరీరాన్ని మహిమ గల శరీరముగా ఆయనే మార్చివేయువాడు. తండ్రి గారు దేవదాసయ్య గారు కూడా చక్కగా యేసు ప్రభువు వచ్చుచున్నాడు, ఇదిగో వినరండి అంటూ ఈ కీర్తన వ్రాస్తూ చక్కగా ఆయన మనల్ని మహిమలోనికి చేర్చేటటువంటి దేవుడు అని వ్రాశారు. చూడండి పాటలో 11వ చరణంలో, 98వ పాటలో 11వ చరణంలో, మహిమతోడా కాపివేయు మహిమా కొరకు సిద్ధపార్చు మహిమా జీవులనుగా మార్చి మహిమాలోకి చేర్చుకొనును. యేసు ప్రభువు వాచుచున్న రిదిగో వినరండి. మహిమతో కప్పివేయును, మహిమ కొరకు సిద్ధపరచును, మహిమ జీవులనుగా మార్చును, ఆ మహిమలోనికి చేర్చుకొనను. కాబట్టి మన ప్రియమైన ప్రభువే మన దీన శరీరములను మహిమ శరీరముగా ఆయన శరీరమునకు సమానమైనటువంటి రూపములోనికి మార్చివేయవారు. ఇది దేవుడు చేసే పని అయితే, మహిమను సంపాదించుకున్న మనం ఏం చేయాలి? వాక్యంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 10 అధ్యాయంలో 21 వచనాన్ని మనం చూస్తే, 10 అధ్యాయం 21 వచనంలో ఈ మాటలు కనబడతా ఉన్నాయి. ఏమనంటే, మీరు ఏమి చేసినను 10:31 మనం చూస్తే చూడండి ఏమని ఉంది అక్కడ. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను దేవుని మహిమ కొరకు చేయండి. సిలువ మహిమకు రూపాంతరం చెందండి. మహిమ నుండి అధిక మహిమకు విస్తరించండి. మహిమ గలవారముగా మార్చబడి దేవునికి సమరూపంగా మలచబడండి. మలచబడిన మీరే ఆయన మారుస్తాడు కనుక, మార్చబడిన మనం మన దీన శరీరాన్ని మహిమ శరీరమునకు మార్చివేయగల. అందుకే దైవజనుడు అలా పాడారు, అక్షయ దేహము దాల్చితి నీవు ఆనందముందు మీ
లక్షల కొలది శ్రమలు వాచిన లక్ష్యము పెట్టకుమి, నీవు లక్ష్యము పెట్టకుమి. సాధ్విలాస్ అక్షయ దేహము దాల్చితివి నీవు ఆనందముందుమి. లక్షల కొలది శ్రమలు వచ్చినా లక్ష్యము పెట్టకుమి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఏమి చేసినను, మీరేమి చేసినను, భోజనము చేసినను, పానము చేసినను, ఏమి చేసినను దేవుని మహిమ కొరకు చేయండి అనే మాటను బట్టి దేవుని మహిమ కొరకే మన కార్యములు చేసి ఈ మహిమకు రూపాంతరం చెందుదాం. ఈ మహిమతో మహిమ రాజ్యమునకు, మహిమ మేఘమునకు ఆయత్తమవుదాం. దేవుడు మీ అందరినీ మహిమతో, శక్తితో, వాక్కుతో, వరములతో, ప్రభావంతో, తేజస్సుతో, కాంతితో ప్రజ్వరిల్ల చేయునుగాక. ఆమెన్. తండ్రి మీకు వందనములు. ఈ మాటల బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయము. మహిమకు రూపాంతరము చెందుటకు బిడ్డలందరినీ కూడా సిద్ధపాటు చేయము. క్రీస్తు నామంలో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మానవుని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధాలను క్షమించము. మామను శోధనను తేకుముక్కినను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మారనాథ.